నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి బెట్టింగ్ యాప్స్ గత కొన్ని నెలలుగా మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఎంత వరకు ఆడారు అని చెప్పి ప్రతి ఒక్క పేర్లు కూడా బయటికి రావడం జరిగింది అటు సినీ సెలబ్రిటీలు సిల్వర్ స్క్రీన్ కావచ్చు లేకపోతే బుల్లితెర కావచ్చు ఇలా ప్రతి ఒక్కరి పేర్లు కూడా బయటికి రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోని నా అన్వేష్ కూడా చాలా మందిని తన ప్రయత్నంగా బయటకు పెడుతున్న తరుణంలోని తన భాష తీరు సరిగా లేదని చెప్పి కూడా చాలా మంది ఆయన గురించి విమర్శించిన పరిస్థితులు కూడా మనం చూసాం అయితే నిన్న మనం చూసుకున్నట్లయితే అటు దీప్తి సునైనా షణ్ముఖ్ జశ్వంత్ గారి గురించి కూడా చెప్పడం జరిగింది అండ్ దీప్తి సునైనా గురించి చెప్పే తరుణంలోనే ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కావచ్చు ఆయన హావభావాలు కావచ్చు కొంచెం అభ్యంతకరంగా ఉన్నాయి సో వీటి గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మ్యామ్ నమస్తే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు బిగ్ టీవీ థ్యాంక్ యూ రైట్ బెట్టింగ్ యాప్స్ చాలా డేస్గా చూస్తూ ఉన్నాం అనమాట ఈ బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఉన్నారు నా అన్వేష్ ముఖ్యంగా తనే బయట పెడుతున్నాడు ఎవరెవరు ఆడుతున్నారు ఏంటి ఎంతెంత డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి తనే బయట పెడుతున్నారు అని చెప్పి తనని వాళ్ళ ప్రశంసలు ఫుల్గా కురిపిస్తూ ఉన్నారు అయితే తన భాష తీరు బాగోలేదు అని చెప్పి గతంలో అందరూ కూడా మాట్లాడినప్పటికీ తర్వాత నుంచి వీడియోస్లో దేవుడి మీద ఒట్టు నేను భాష సరిగ్గా మాట్లాడతానని చెప్పిన నిన్న దీప్తి సునైనా గురించి మాట్లాడిన మాటలు చేసిన యాక్షన్స్ కరెక్ట్గా లేవు అని చెప్పి కూడా చాలామంది విమర్శిస్తున్నారు ఏం చెప్తారు మ్యామ్ దీని గురించి ఖచ్చితంగా బాగాలేదు అతను నేను బూతులు మాట్లాడను అన్నాడు కానీ యాక్షన్స్ చేయను అని అనలేదు కదా అందుకని యాక్షన్ చేసి చూపించాడు కుక్కతోక వంకరే అది మారదు అంటే ఎప్పుడు మారుతుంది అంటే సరి అయిన పనిష్మెంట్ దొరికిన రోజు మారుతుంది పనిష్మెంట్ ఇవ్వాలి అతనికి అతను చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు సునైన పట్ల లేకపోతే జ్యోతక్క పట్ల కావచ్చు వాళ్ళ పట్ల చేశాడు నేనేమంటా అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది తప్పు నో డౌట్ కానీ నువ్వు వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి ఎందుకు వెళ్తున్నావు నిజమే జ్యోతక్క చాలా సంపాదించింది సునైన చాలా సంపాదించింది షణ్ముఖ్ జశ్వంత్ సంపాదించాడు బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళందరూ సంపాదించారు అందరికీ డబ్బులు వచ్చినాయి ఒకప్పుడు అసలు నీకు కూడా వచ్చినాయి నువ్వు కూడా చేసావు బెట్టింగ్ యాప్ చేసావు ప్రమోషన్స్ చేసావు నువ్వు అది కన్వీనియంట్గా నువ్వు ఎక్కడ అది బయటికి రాకుండా చూసుకుంటున్నావు కానీ ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చారు ఆ ఫోటో కూడా తీసుకొచ్చారు మరి నువ్వేం చెప్తావు దానికి నీ జ్ఞానోదయం అయింది కాబట్టి నువ్వు ఆపేశానని చెప్తావు సింపుల్గా చెప్పేది అదే కదా అసలు ఎవరిని తన అందరినీ ప్రశ్నిస్తున్నాడు కానీ తనని ఎవరో ప్రశ్నించే ఆస్కారం ఇవ్వట్లేదు ఓకే లైవ్ డిబేట్కి రమ్మని చెప్పండి ప్రపంచంలో ఎక్కడున్నా రావచ్చు కదా రాడు ముందు అసలు నేను ఏమంటున్నానంటే ఇండియా రమ్మని చెప్తున్నా హైదరాబాద్ రా నీకొక్కడికే కాదు కదా సజ్జనార్ గారు తెలుసు మాకు కూడా తెలుసు సజ్జనార్ గారి దగ్గరే కూర్చుందాం మేమేమి నిన్ను బయట ఏదో ప్రైవేట్ పంచాయతీ పెట్టి తుక్కు తంతామని చెప్పట్లే ఆయన దగ్గరికే రా కూర్చో నీ మాట్లాడిన ప్రతి వీడియో ఆయనకు చూపిస్తాం ఆయన కనుక ఏం పర్వాలేదు అన్వేష్ మాట్లాడింది తప్పేం లేదు అని గనక సజ్జనార్ గారు అంటే గనక నీకు ఒక నమస్కారం పెట్టి మేము యువతలకు వచ్చేస్తాం మా జన్మలో నీ పేరు ఎత్తాం మరి నువ్వు దానికి సిద్ధమేనా ఈ ఛాలెంజ్కి రా ఇండియా రా మరి సునైనా గురించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆమె అందాలు చూపించి ఆమె లైక్లు కొట్టించుకుంటుందని లేకపోతే బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్స్ చేస్తుందని అని నువ్వు అభియోగం మోపుతున్నావు ఎంతవరకు కరెక్ట్ అసలు ఇప్పుడు ఎవరైనా సరే ఎంతైనా సరే ఒక అమ్మాయి అందాలు చూపించగానే బెట్టింగ్ ఆడతారా వాళ్ళకి బలహీనత ఉంటేనో లేకపోతే ఇంకోటో అయితేనో వాళ్ళు ఆడతారు కానీ అసలు నువ్వు వీళ్ళందరి గురించి ఇంతమందితోటి మాట్లాడే బదులు నువ్వు ఏ రోజైనా ఒక రీసెర్చ్ చేసావా అసలు ఈ బెట్టింగ్ యాప్స్ నడుపుతుంది ఎవరు ఈ నడిపే వాళ్ళ వెనక ఉన్నది ఎవరు వాళ్ళు పర్మిషన్స్ తీసుకుంటుంది ఎన్ని యాప్లకి సర్క్యులేట్ చేస్తుంది ఎన్ని యాప్లకి అని నువ్వు ఏ రోజైనా అసలు వాస్తవాల దగ్గరికి నువ్వు వెళ్ళి చూసావా వెళ్ళి చూడలా అసలు దాని ఆఫీస్ ఎక్కడ ఉంటుందో నీకు తెలుసా నెదర్లాండ్స్లో ఉంటుంది ఓకే ఇండియాలో ఎవ్వరు మాట్లాడటానికి వీల్లేదు మరి ఆయన ప్రపంచ యాత్రికుడే కదా వెళ్ళొచ్చు కదా నెదర్లాండ్స్కి వెళ్ళి ఏంటి మీరు ఇట్లాంటి పైగా చేసేది ఎవరు అనుకుంటున్నారు గుజరాత్ వాళ్ళు ఆ వ్యాపారం చేసేది ఓకే షాలు అంటే మీకు బాగా అర్థం కావాలంటే అమిత్ షా పేరులో ఉన్న షా లాంటి వాళ్ళు అంటే అమిత్ షా చేయిస్తున్నాడని నేను అనట్లా కానీ చేస్తుంది వాళ్ళు షాలు అక్కడ కూర్చుని చేస్తున్నారు
ఇక్కడ నుంచి అమాయకుల దగ్గర నుంచో లేకపోతే ఆశపోతుల దగ్గర నుంచో వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్న డబ్బులన్నీ బెట్టింగ్ యాప్స్లో నుంచి సమీకరిస్తున్న డబ్బులన్నీ హవాలా ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా కావచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి, నెదర్లాండ్స్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనం వీళ్ళు ఎవరి దగ్గర రికవరీ చేయాలంటే కూడా డబ్బులు లేవు ఇక్కడ. ఇప్పుడు కొన్ని యాప్స్లో సైబర్ నేరాల్లో కొన్ని యాప్స్లో మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఎత్తేస్తారే, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడానికి ఎంతో కొంత డబ్బులు దొరుకుతుంది. మేము ఇంత రికవరీ చేశామని చెప్తున్నారు. కానీ ఈ బెట్టింగ్ యాప్ల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? అవి అసలు వచ్చిన మరుక్షణం ఇక్కడ ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాయి. అంటే దీనికి ఎవరు సహాయం చేస్తున్నారు? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ మనం బాగా గట్టిగా మాట్లాడుకుంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ గత 7-8 సంవత్సరాల నుంచి ఇది చాలా చాలా ఎక్కువైపోయింది. 7-8 సంవత్సరాల నుంచి ఎవరండి అధికారంలో ఉంది? మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎత్తడానికి ఈ పిల్ల బచ్చాకి ధైర్యం లేదు. మాట్లాడమనండి, వాళ్ళ పేర్లు ఎత్తమనండి, ఎత్తడు. చాలా ఎవరైతే సాఫ్ట్ టార్గెట్ వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే దాన్ని ఎట్లా తిప్పుతున్నారు అంటే బెట్టింగ్ యాప్స్ చేయడం తప్పు కాదా? 100% తప్పు. నేను ఎట్టి పరిస్థితిలో వాళ్ళని సమర్థించట్లేదు. కాకపోతే నేను మాట్లాడేది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి తీసుకొచ్చి మాట్లాడేది తప్పు. ఇప్పుడు మహిళల్ని చులకన చేస్తూ మాట్లాడేది తప్పు. ఆమె ఎవరో వ్యభిచారం చేస్తుంది, ఇంకొక ఆమె ఎవరో వ్యభిచారం చేయొచ్చు కదా, లేకపోతే ఈ అమ్మాయి ఎవరో అందాలు ఆరబోస్తుంది, ఇవన్నీ మాట్లాడేది తప్పు. ఇవి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. అసలు ఇది నిర్భయ చట్టం ప్రకారం నీ మీద కేసు అవుతుంది. ఇది నేనైతే పిల్లు వేయడానికి సిద్ధంగా ఉన్నా, అన్నీ రెడీ అవుతున్నాయి, వేస్తాము. ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ఆగుతున్నాం, పిల్లు వేస్తాము. మహిళల గురించి మాట్లాడే హక్కు లేదు నీకు. నువ్వు ఎవడవైనా సరే, నీకెన్ని కొమ్ములన్నా ఉండొచ్చు, నువ్వు 100 దేశాలు తిరిగానని చెప్పుకోవచ్చు, లేకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పొచ్చు. అసలు అతను ఒక హోటల్ ముందు నుంచొని, ఆ హోటల్ పేరు నా నోటితో నేను చెప్పను, అక్కడ నుంచొని జనాలందరూ అటెన్షన్ కోసం ఆ హోటల్ పేరు చూపించి మాట్లాడతారు. ఎందుకండి? ఇది నిజంగా ఆయన బెట్టింగ్ యాప్ చేసేవాళ్ళు, అలాగే దాని ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళపైన ఇతను నిజంగా పోరాటం అనుకోవచ్చా, లేకపోతే కేవలం ఆయన ఛానల్ డెవలప్ చేసుకోవడానికి వ్యూస్ కోసం అనుకోవచ్చా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే ఈ ప్రపంచ యాత్రికులుగా ఉండి వీళ్ళు వీడియోలు చేసి పెడుతున్నారో, తనకి కాంపిటీషన్లో ఉన్నారో, వాళ్ళ వ్యూవర్షిప్ని కొల్లగొట్టడం ఒకటి. ఓకే, వాళ్ళని సైడ్ లైన్ చేసేయాలనేది ఒకటి. రెండోది, ఇలాంటి సంచలనాత్మకమైన విషయం మాట్లాడి తన వీడియోలు ఎక్కువ మంది చూసేలాగా చేసుకోవటం. ఇప్పుడు కేవలం ఎప్పుడు ఒకే విషయం మాట్లాడితే కుదరదు కదా. అందుకని దానికి ఒక హాస్యాన్ని, ఒక వ్యంగ్యాన్ని, ఒక చౌకబారు హాస్యాన్ని, వీటన్నిటిని జోడించి రకరకాల హావభావాలతోటి నత్తి మాటలు మాట్లాడుకుంటూ కొన్ని పదాలని ఒత్తి పలుకుతూ ఒక డెలికేట్గా మాట్లాడాల్సిన మాటల్ని తను ఇంకొక రకంగా మాట్లాడటము, అలాగే ఒక నెగటివ్ సెన్స్ వచ్చే దాని గురించి ఒత్తి మాట్లాడటము, ఇవన్నీ చాలా టెక్నికల్గా, నేను చాలా టాక్టికల్గా చేస్తానని అంటున్నాడు. కానీ అందుకే నేను అంటున్నా, ఈ సవాల్ తీసుకుంటాడా లేదా? ఇంత మనగాడైతే కనుక, పైగా వేరే దేశాల్లో ఆటగాళ్ళ పోటీలు పెట్టే మహా ఆటగాడు కదా. ఇందాక కూడా అంటున్నాడు ఆ వీడియోలో, సునైనా విషయంలో, నేను ఆటగాడిని కదా, నేనెందుకు సంతోషపడకుండా ఉంటాను, పైగా నేను మగవాడిని అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మగవాళ్ళందరికీ ఓహో మనం మగాళ్ళం అని చెప్పి గుర్తు చేసి చూడమని చెప్తున్నాడు. ఇంతకంటే నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు. వాడి నీచమైన బుద్ధికి, ఒక కుళ్ళిపోయిన బుర్రాది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.